హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను సిద్ధు బర్త్డే వ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. వీడియో చాలా బాగుంటుంది. చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సిద్ధుకైతే 5 years కంప్లీట్ అయిపోయాయి. 2020 April 14th అయితే వాడు పుట్టాడనమాట. కోవిడ్ బాయ్ వాడైతేను. అప్పుడంతా అందరూ కోవిడ్ బాయ్ అనే పిలిచారు. ఎగ్జామ్స్ అయిపోయిన దగ్గర నుంచి పిల్లల్ని నేను స్కూల్కి అయితే పంపట్లేదు. కొంచెం ఎండలుగా ఉన్నాయి అని చెప్పి పంపట్లేదు. ఇంకా మార్నింగే శ్రిత అయితే ఇలా దెయ్యం గెటప్ వేసుకొని ఇలా రెడీ అయిపోయింది. ఆ రోజు కొంచెం లేట్గా లేచారనమాట. ఇంకా నాకు పనులన్నీ అయిపోయాయి అప్పటికేను. వీళ్ళైతే ఇంకా శ్రిత ఇలా రెడీ అయిపోయి ఇలా భయపెడుతూ ఉంది అందరు. నేను ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇలా డెకరేషన్ అయితే సింపుల్గా చేశాము. ఆ రోజు అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరికీ బర్త్డేకి అయితే ఇన్వైట్ చేశామన్నమాట. అన్నిసార్లు ఇలా పిల్లల్ని పిలిచి చేయడం కుదరట్లేదు. ఒక్కొక్కసారి సంవత్సరం అట్లా ఒక్కొక్క ఇయర్ అయితే అసలు కుదరట్లేదు అనమాట చేయడానికి. ఏదో నార్మల్గా సింపుల్గా కేక్ ఇలా తీసుకొచ్చి వాడితో కట్ చేయిస్తున్నాము, వాడు సాటిస్ఫై అవ్వడానికి. శ్రితకు కూడా అలానే స్కిప్ అవుతూ వస్తుంది. కానీ ఈ 2025లో ఇద్దరికి బర్త్డే చేయాలని చెప్పి అనుకున్నాము. పిల్లలందరినీ పిలిచి చేయాలని అనుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా మామయ్య గారు అక్క ఇలా ఒక సైడ్ వాల్కి ఇలా డెకరేషన్ అయితే చేశారు. వాడు బాస్ బేబీ థీమ్ కావాలని అడిగాడు. దానికోసం మేము బాస్ బేబీ థీమ్ అయితే తీసుకున్నాము డెకరేషన్కి. వాడు కేక్ అయితే స్పైడర్ మ్యాన్ కేక్ కావాలని అడిగాడు. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే కార్ కేక్ ఒకటి చేశారనమాట. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి అడుగుతూ ఉన్నాడు. ఈసారి ఏంటంటే స్పైడర్ మ్యాన్ కావాలని చెప్పి అని అడిగాడు. అదే అమ్మాయిలకైతే మాత్రము సిండ్రెల్లానో ఏ రపంజలో ఈ టైప్లో అడుగుతారు. యూనికార్న్ అలా ఈ టైప్లో అడుగుతారు. వీడు బాయ్ కదా, అందుకని స్పైడర్ మ్యాన్, హల్క్ ఇలాంటివి అడిగారు. మరి హల్క్ అంటే దారుణంగా ఉంటుందని నేను స్పైడర్ మ్యాన్ కూడా వద్దు అన్నాను. ఏదో ఒక జంగిల్ థీమ్ పెడదామని చెప్పి అనుకుంటేను వాడు ఒప్పుకోలేదు. స్పైడర్ మ్యాన్ కావాలని గొడవ చేశాడు. ఇంకా దాన్ని మేము ఆర్డర్ అయితే ఇచ్చేసాము కేక్. ఈవినింగ్ 6 తర్వాత కేక్ కటింగ్ అని అందరికీ చెప్పేశాము. మెల్లిగా 6 తర్వాత పిల్లలందరూ ఇంకా వస్తూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారనమాట. కొన్ని గేమ్స్ చెప్తే ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. ఇంకా తర్వాత గేమ్స్ ఆడించడము ఇవన్నీ కంటిన్యూ అయ్యాయి. అయితే ఒక్కొక్కరుగా వస్తున్నారు. పూర్తిగా రానంత వరకు ఇలా గేమ్స్ ఆడుతూనే ఉన్నారనమాట పిల్లలు. ఇంకా అందరూ వచ్చిన తర్వాత కూడా ఒక 1/2 hour అలా గేమ్స్ ఆడించిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాము. దగ్గర 25 members పైనే ఉన్నారనమాట అపార్ట్మెంట్లో పిల్లలు. కాకపోతే కొంతమంది హాలిడేస్ అని చెప్పి వేరే ఊర్లకి వెళ్తారు కదా, అలా కొంతమంది మిస్ అయ్యారు. మ్యాక్సిమం 20 members దాకా అటు ఇటుగా పిల్లలైతే వచ్చేసారు. వీళ్ళంతా ఇంకా శ్రిత, సిద్ధు రోజు ఆడుకునే పిల్లలన్నమాట. ఆ రోజు ఆఫీస్ ఉండడం మూలాన బావగారు వాళ్ళైతే ఈవినింగ్ వచ్చారు. ఈవినింగ్ 4కి 5కి అలా వచ్చారు. ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంకిటైతే వచ్చేసారు.
పిల్లలందరూ కేక్ కటింగ్‌కి వచ్చేసరికి 7 దాటిపోయింది టైము. ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఇలా కేక్ అయితే కట్ చేసాము. వాడు అనుకున్న ప్రకారము ఆ స్పైడర్ మ్యాన్ కేక్ అయితే తెచ్చి కట్ చేయించాము. పిల్లలంతా అలా విషెస్ చెప్తూ ఉంటే ఇంకా వాడు పిల్లలతో పాటుగా అలా కేక్ కట్ చేస్తూ ఉన్నాడు. తరువాత ఇంకా ఒకళ్ళకొకళ్ళు అలా కేక్ అయితే తినిపించేసుకున్నారు. అదేంటంటే మొత్తం కలరే ఉందన్నమాట కేక్. నాకైతే అసలు నచ్చలేదు. టేస్ట్ పరంగా కాదు కానీ, ఇంకా మనం పట్టుకుంటే చాలు రెడ్ అయిపోయిందనమాట చెయ్యంతాను. అలా ఉండడం నాకైతే నచ్చలేదు. ఇలాంటి కేక్స్‌కి ఖచ్చితంగా షుగర్ కోటింగ్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. లేయర్ వేసేస్తారు. ఇంకా కలర్ గూడా బాగా వాడుతూ ఉంటారు. మనం ఇంట్లో చేసిందైతే వీళ్ళకి అంత కలర్‌ఫుల్‌గా అనిపించదనమాట. మనం కొంచెం బాగానే చేసినా సరే వాళ్ళకి బయటవే అట్రాక్టివ్‌గా అనిపిస్తూ ఉంటాయి. కేక్ కటింగ్ తర్వాత ఇంకా పిల్లలకైతే స్నాక్స్ ఇచ్చాము. ఇంకా కొంతమంది పిల్లలు ఇలా శ్రిత ఫ్రెండ్స్ అన్నమాట. ఇలా డాన్స్ వేస్తూ ఉన్నారు. టీవీలో సాంగ్స్ పెడితేను ఇలా డాన్స్ వేస్తూ ఉన్నారన్నమాట. బర్త్‌డే పార్టీ అయిపోయాక పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇలా అక్షింతలు వేశారనమాట అత్తయ్య గారు, మావయ్య గారు సిద్ధుకి. తర్వాత ఇంకా శ్రిత, వేద కూడా వచ్చేసారు వేయించుకోవడానికి. సిద్ధు అయితే చక్కగా గుడ్ బాయ్ లాగా అందరితో వేయించుకున్నాడు. వెళ్ళి వేయమని అడిగాడు. వేశారనమాట. తర్వాత అక్క బావ గారి దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఇంకా మా దగ్గరికి వచ్చేసాడు. అలా వాడి బర్త్‌డే పార్టీ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంకా వచ్చేసి తరువాత ఏంటంటే మేము ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత నేను ఏ వీడియోస్ అయితే షూట్ చేయలేదు. ట్రిప్ నుంచి వచ్చాక నాకు కొంచెం బాలేదని చెప్పాను కదా! ఇంకా ఏం షూట్ చేయలేదు. తర్వాత మేమొచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అనుకున్నాము. అంటే ముందు విజయవాడ వెళ్ళి రిటర్న్‌లో మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అనుకున్నాము. అలా అనుకున్నామో లేదో శ్రిత ఇంకా తన ట్రాలీలో ఇంకా బట్టలన్నీ సర్దేసుకుంటుంది. మీరు విజయవాడ వెళ్ళండి. నేను రాను. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతాను అని చెప్పని తనే ఓన్‌గా ట్రాలీ తీసేసి తన బట్టలన్నీ కబోర్డ్‌లోంచి అన్నీ బయటకు పెట్టేసుకొని అలా బట్టలన్నీ సర్దేసుకుంటూ ఉంది. ఆ పౌచ్‌లో వచ్చేసి తన మేకప్ సామానంతా పెట్టేసుకుండింది. ఎంతైనా హాలిడేస్‌లో అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామంటే ఎవరికైనా సరే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది. అలాగే శ్రిత కూడా వెళ్తున్నాము అనగానే అంటే విజయవాడ వెళ్దామని చెప్పి అనుకున్నాం ముందు. కానీ తను విజయవాడ దాకా నేను రాను. నేను మధ్యలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దిగిపోతానని చెప్పి తన వరకు సెపరేట్‌గా ఒక ట్రాలీలో అయితే లగేజ్ అంతా సర్దేసుకుంటుంది మార్నింగ్. ఆ టైంకి అది బ్రష్ ఒకటి చేసింది. టిఫిన్ కూడా చేయకుండా అలా డ్రెసెస్ అన్నీ ట్రాలీలో సర్దుకున్న తర్వాతనే అది బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసింది. సర్దుకున్న దగ్గర నుంచి ఇంకా ఎప్పుడు వెళ్తాము అని చెప్పి గంటకి 10 సార్లు అడుగుతూ ఉన్నారనమాట పిల్లలిద్దరూను. సిద్ధు ఏంటంటే నన్ను వదిలిపెట్టి సిద్ధు ఉండలేడు. వాడింకా చిన్నోడు కదా! కాకపోతే శ్రితకి 3 ఇయర్స్ నుంచి నన్ను వదిలేసి ఉండడం అయితే తనకి ముందు నుంచి అలవాటే. సిద్ధు డెలివరీ తర్వాత అది ఎక్కువగా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండింది. దాని మూలాన వాళ్ళతో దానికి అటాచ్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.